ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రాజేశం ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన రాజేశం తమ గ్రామంలోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ నిరసన తెలిపాడు. అనేకసార్లు జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని కాపాడి నిరుపేదలకు అందించాలని రాజేశం డిమాండ్ చేశారు. వారు పట్టించుకోలేదు. ఆ క్రమంలో మేము రెవెన్యూ మినిస్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. వారు ఆదేశాలను జారీ చేశారు. వారి ఆదేశాల అనుసారం జిల్లా కలెక్టర్ గారు ఓదెల మండల రెవెన్యూ సిబ్బంది సర్వేయర్ ద్వారా, పోలీస్ వ్యవస్థ ద్వారా అక్కడ నిర్ధారించారు. 10 ఎకరాలు, సుమారు 10 ఎకరాల భూమి అక్కడ దురాక్రమణకు గురైంది అనేటువంటి నిర్ధారించారు. అక్కడ హద్దురాలు అదే క్రమంలో సర్వేయర్ గిట్ట ఎంఆర్ఓ వారి ఆధ్వర్యంలో హద్దురాలను ఏర్పాటు చేసి కనీలు పాతడం జరిగింది. కానీ మళ్ళీ దురాక్రమణదారులు యథావిధిగా కనీలను పీకి పారేసి మళ్ళీ భూమి సాగు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మళ్ళీ మేము జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కూడా వారు నిర్లక్ష్యం వహించారు. ఆ కారణంగా మేము ఈరోజు అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ భూములు రక్షించాలి, ప్రభుత్వ భూములు కాపాడాలనేటువంటి అసెంబ్లీలో కూడా చర్చించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాలను తీసుకొని ప్రభుత్వం నడుస్తూనే ఉంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఓదెల మండలం, ఈ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ భూములు కాపాడే క్రమంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలా వీరు వెళ్తూ ఉన్నారు. అంటే సుమారు 3-4 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని ఇలా దురాక్రమణకు గురైతే నిర్ధారించిన తర్వాత కూడా వారిని కాపాడలేకపోతున్నందుకు వీరి ఉద్దేశం, దీనికి వెనుక ఉన్నటువంటి మతలబు ఏంటిదని చెప్పేసి మేము ఇక్కడ ఈరోజు ప్రజావాణిలో మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మడక గ్రామానికి సంబంధించి ప్రభుత్వ భూమి